అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. అమ్మవారి రూపం భక్తులకు ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా? అమ్మవారి వైభవం 4 రకాలుగా ఉన్నట్టే అమ్మవారి సౌందర్యం కూడా 4 రకాలు. రూపంలో 4 రకాలు. 1 స్థూల సౌందర్యం, అది మనం చూసే స్వరూపం. ఆ స్వరూపం తలుచుకుంటే చాలు ఆనందం లభిస్తుంది. అందుకే ధ్యానం చేస్తాం. ఎర్రని కాంతులతో, విశాలమైన నేత్రాలతో, మందహాస వందనంతో, 4 చేతులతో 4 ఆయుధాలు ధరించి ఆసనంపై కూర్చొని గోచరిస్తున్న కామాక్షి స్వరూపం స్థూల సౌందర్యం. దీని వెనుక సూక్ష్మ సౌందర్యం ఉంటుంది. సూక్ష్మ సౌందర్యం తర్వాత సూక్ష్మతర సౌందర్యం, ఆ తర్వాత సూక్ష్మతమ సౌందర్యం అని మొత్తం 4 రకాలు. ఈ స్థూల సౌందర్య వర్ణనలో అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తే మరొక అంతరార్థం కనిపిస్తుంది. శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో అమ్మవారి శిరస్సు మొదలుకొని పాదం వరకు వర్ణించారు. ధ్యానించే ముందు అమ్మవారి స్వరూపం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. బండాసురుడు ఈ ప్రపంచాన్ని క్షోభ పెడుతుంటే దేవతలందరూ వెళ్ళి పరమశివుణ్ణి ఆశ్రయించారు. పరమశివుడు తన కోదాగ్ని నుంచి ఒక అగ్నిహోత్రాన్ని రగిల్చి, మీరు మీ శక్తులన్నింటినీ ఇందులో ఆహుతి వేయండి అన్నారు. వెంటనే దేవతలు తమను తాము అందులో వేశారట. అలా వేస్తేనే అప్పుడు అందులో నుంచి పుట్టిందట అమ్మవారు. అంటే దేవతలు తమ అలంకారాలన్నీ ఈశ్వరార్పణం చేశారు. సర్వవ్యాపిని అయిన ఆ శక్తి అందులో నుంచి వచ్చింది. దేవతలందరి శక్తులు ఆ తల్లిలో ఉన్నాయి. అంటే దేవతలందరూ ఇచ్చిన శరీరంతో అమ్మ వచ్చింది అని కాదు. ఆ అమ్మ ఇచ్చిన శక్తితో దేవతలందరూ బ్రతుకుతున్నారు. అది ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు అమ్మ ఏకంగా కనబడింది. విడివిడిగా చూస్తే తెలియదు, ఏకంగా చూస్తే కనపడింది. అది ఎందులో నుంచి అంటే చిదాగ్నికుండం, జ్ఞానాగ్నికుండం. మనలో జ్ఞానాగ్ని రగిలితే అందులో మన అహంకారం ఆహుతి అయితే అప్పుడు అమ్మ కనిపిస్తుంది, మనందరినీ చల్లగా చూస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.